హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్నని అందరి ముందు ఇరికించిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జ్యోత్స్న కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని గౌతమ్ కార్తీక్ ని పిలిపిస్తాడు. అలా కార్తీక్ గౌతమ్ కి ఒక మంచి ఐడియాని ఇస్తాడు. అలా గౌతమ్ కార్తీక్ చెప్పినట్లుగా శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్న కాల్స్ ని లిఫ్ట్ చేయడం లేదు అని అందరికీ చెప్తాడు. అప్పుడు శివన్నారాయణకి దశరథ్ సుమిత్రలకి జ్యోత్స్న చేసిన పనికి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్, నేనంటే అర్థం చేసుకోగలనాంటీ, కానీ మా మామ్ కాల్ చేసినా కూడా జ్యోత్స్న కాల్ లిఫ్ట్ చేయడం లేదంట. మా మామ్ చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు మా పెళ్లి గురించి మళ్ళీ ఆలోచించండి అని అంటున్నారు. జ్యోత్స్నకి అసలు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని నన్ను అడిగారు. ఆ క్వశ్చన్ కి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదంటీ అని అంటాడు. ఈలోగా జ్యోత్స్న అక్కడికి వస్తుంది. జ్యోత్స్న రాగానే కార్తీక్ గౌతమ్ ని వెళ్లిపోమ్మని సైగలు చేస్తాడు. అప్పుడు గౌతమ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఏంటి జ్యోత్స్న, ఏంటి నువ్వు చేసిన పని? గౌతమ్ కాల్ చేస్తూ ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, పార్లర్ కి వెళ్ళొస్తున్నామండి అని అంటుంది. అప్పుడు సుమిత్ర, జ్యోత్స్న, అయినా కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, సైలెంట్ లో ఉంది మమ్మీ, చూసుకోలేదు అని అంటుంది. అప్పుడు దశరథ్, నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని గౌతమ్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఈ చిన్న విషయానికి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలా? ఆ వేస్ట్ ఫెలో గాడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న పెట్టుకున్న లాంటి ఫ్యాషన్ ఫ్యూజన్ గోల్డ్ టోన్ కంటెంపరీ లాంగ్ చైన్ విత్ పర్పుల్ ఫ్లవర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు దశరథ్, ఏం మాట్లాడవేంటి జ్యోత్స్న, నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఈ క్వశ్చన్ ఇప్పుడెందుకు అడుగుతున్నారు డాడీ అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, నువ్వు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే మాకు కూడా ఆ డౌట్ వస్తుంది అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఏంటి తాత, నేనేం చేశాను ఇప్పుడు? మీరు చెప్పినట్లుగానే గౌతమ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఒప్పుకున్నాను అని చెప్తే సరిపోదు, మొన్న వాళ్ళు ఎంగేజ్మెంట్ కి ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నీ కొంట్లో బాగోలేదు అని చెప్పి పైనుంచి కిందకి రాలేదు. ఆ తర్వాత కార్తిక్ గాడు రాగానే వెంటనే కిందకి వచ్చేసావు. ఈ రోజు ఏమో గౌతమ్ ఎన్ని కాల్స్ చేసినా కానీ అసలు లిఫ్ట్ చేయలేదు అంట. అసలు ఎంత అర్జెంట్ అయి ఉంటే గౌతమ్ అన్నిసార్లు కాల్స్ చేస్తాడు? ఏ ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కూడా కుదరలేదా జ్యోత్స్న నీకు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, సారీ తాత అని అంటుంది. అప్పుడు దశరథ్, నువ్వు సారీ చెప్పాల్సింది మాకు కాదు, వెళ్ళి గౌతమ్ కి, గౌతమ్ వాళ్ళ మదర్ కి చెప్పు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, అలాగే డాడీ, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అని అంటుంది. అప్పుడు దశరథ్, కాల్ చేసి చెప్పడం కాదు, నువ్వు కాల్ చేసి సారీ అని చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? వెంటనే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరికి సారీ చెప్పిరా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తానులే డాడీ, నేనెందుకు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అని అంటుంది. అప్పుడు దశరథ్, చెప్పింది చేయి జ్యోత్స్న అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, బావా, ఇదంతా నీ పనే కదా, అందరూ కలిసి బుక్ చేసేశారు. ఇప్పుడు నేను ఆ దరిద్రుడు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? పైగా వాడికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఫ్యామిలీ అందరికి నేను సారీ చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఏంటి జ్యోత్స్న ఇంకా ఆలోచిస్తున్నావు? మీ నాన్న చెప్పినట్టుగా ఆ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పిరా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, తాత అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ముందు వెళ్ళిరా అని అంటాడు. అప్పుడు పారిజాతం, చచ్చింది గొర్రె అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని అని పారిజాతం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, నువ్వు సారీ చెప్పక తప్పదే అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.